నమస్కారం. బాసరా ట్రిపుల్ ఐటీ 2026 అడ్మిషన్ల ప్రాసెస్ అనగానే అబ్బా చాలా కన్ఫ్యూజన్, ఎన్నో రకాల డౌట్స్ వస్తుంటాయి కదా. అందుకే ఎలాంటి గందరగోళం లేకుండా పక్కా డేటాతో అసలక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్లేషణలో అడ్మిషన్లకు సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ని చాలా క్రిస్ప్గా, స్పష్టంగా డీకోడ్ చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం చూడబోయే 6 కీలక అంశాల రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. అవేంటంటే మొత్తం సీట్లు, మార్కుల వెనుక ఉన్న అపోహ, రిజర్వేషన్లు, స్పెషల్ కోటాలు, సాధారణంగా చేసే తప్పులు మరియు సేఫ్ స్కోర్స్. సరే, ముందుగా మొదటి అంశం నంబర్స్ గేమ్. అసలు మొత్తం సీట్లెన్నుంటాయి, పోటీ ఏ రేంజ్లో ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ 1500 అనే నంబర్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. లక్షల్లో అప్లికేషన్స్ వస్తుంటాయి, కాని కొత్త బ్యాచ్కి అందుబాటులో ఉండే సీట్లు సగటున కేవలం 1500 పైచిలుకు మాత్రమే. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, కాస్త టెన్షన్గా అనిపించినా ఇది పచ్చి నిజం. సీట్లు చాలా తక్కువ, కాని పోటీ మాత్రం ఊహించనంత విపరీతంగా ఉంటుంది. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సీట్ల సంఖ్య ఇంత లిమిటెడ్గా ఉన్నప్పుడు కేవలం కష్టపడి చదవడం మాత్రమే సరిపోదు. ఒక పక్కా ప్లాన్, లోపరహితమైన స్ట్రాటజీ 100% అవసరం. ఆ సీటు కొట్టాలంటే ఖచ్చితమైన వ్యూహం ఉండి తీరాల్సిందే. ఇక రెండో విషయానికి వస్తే, అందర్లో ఉండే అతిపెద్ద అపోహ, అదే మార్కుల మిత్. గ్రేడ్స్కి మించి ఇక్కడ ఇంకేదో జరుగుతోంది. అంటే ఇది వినండి, ఇద్దరు స్టూడెంట్స్కి ఎగ్జాక్ట్గా ఒకే మార్కులొచ్చాయి అనుకుందాం. అయినా సరే వాళ్ళిద్దరి ఫైనల్ రిజల్ట్స్ పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు. ఒకరికి సీటు రావచ్చు, ఇంకొకరికి రాకపోవచ్చు. ఎందుకంటే మార్కులి మాత్రమే ఎప్పుడూ సీటుని డిసైడ్ చెయ్యవు. తెర వెనుక మనకు తెలియని లెక్కలు ఎన్నో ఉంటాయి. మరి ఆ తెర వెనక ఉన్న లెక్కలేంటో చూస్తే, ఫైనల్ సీట్ అలాట్మెంట్ అనేది ప్రధానంగా ఈ 5 అంశాల కాంబినేషన్ ఆధారంగానే జరుగుతుంది. అవేంటంటే కేటగిరీ రిజర్వేషన్, రూరల్ కోటా, గర్ల్స్ రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీలు, అలాగే లోకల్ ఏరియా. ఈ 5 ఫ్యాక్టర్స్ కలిసే అసలైన విజేతలను నిర్ణయిస్తాయి. ఇక మూడో భాగంలోకి వెళదాం. ఇక్కడే అసలు విభజన మొదలవుతుంది. అవే కేటగిరీలు మరియు రిజర్వేషన్లు. ఈ ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ కేటగిరీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇది అందరికీ ఓపెన్. కాబట్టి ఇక్కడ ఫైట్ ఓ రేంజ్లో ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. అదే సమయంలో రిజర్వ్డ్ కేటగిరీల విషయానికొస్తే, ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ లాంటి వారికి ముందుగానే కొన్ని ఫిక్స్డ్ పర్సెంటేజ్లలో సీట్లు కేటాయించబడతాయి. అందుకే అక్కడ కటాఫ్ మార్కులు కాస్త తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చాలామంది చేసే ఒక సాధారణమైన పొరపాటేంటంటే, బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బీసీ కేటగిరీ అంతా ఒకే గ్రూప్ అనుకుంటారు. కానీ వాస్తవానికి అది 5 వేర్వేరు భాగాలుగా ముక్కలై ఉంటుంది. బీసీఏ, బి, సి, డి మరియు ఈ. దేని పర్సెంటేజ్ దానిదే అనమాట. దీన్ని బట్టి ఏ సబ్ కేటగిరీలో కాంపిటీషన్ ఎంత ఉందో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 4వ అంశం గేమ్ చేంజర్స్. అవే మన స్పెషల్ కోటాలు. కొద్దిగా తక్కువ మార్కులొచ్చినా ఇవి అద్భుతంగా కాపాడతాయి. దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ రూరల్ కోటా గురించే. ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివిన స్టూడెంట్స్కి ఇదొక బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ అనేది అడ్మిషన్ టైంలో నిజంగా ఒక సాలిడ్ అడ్వాంటేజ్ని ఇస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి ఈ అడ్వాంటేజ్ ఇంకా ఎలా డబుల్ అవుతుందో చూడండి. ఫస్ట్ స్టెప్లో రూరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఉంది కదా, దానికి తోడు సెకండ్ స్టెప్లో గర్ల్స్ రిజర్వేషన్ కూడా యాడ్ అయితే కటాఫ్ మార్కులు అమాంతం తగ్గిపోతాయి. ఈ రెండూ కలిస్తే, అంటే ఒక అమ్మాయికి రూరల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటే అడ్మిషన్ అవకాశాలు ఏ స్థాయిలో పెరుగుతాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్ కాంబినేషన్. ఇక 5వ అంశం, మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినవి. అంటే స్టూడెంట్స్ సాధారణంగా చేసే తప్పులేంటి? ఇక్కడ ప్రధానంగా ఒక 3 పెద్ద తప్పుల గురించి డిస్కస్ చేయాలి. మొదటిది, అసలు రిజర్వేషన్ల గురించి పట్టించుకోకుండా గుడ్డిగా కేవలం మార్కుల మీదే ఫోకస్ చేయడం. రెండవది, చాలా బాధాకరమైన విషయం, రూరల్ సర్టిఫికెట్లు, కాస్ట్ సర్టిఫికెట్లను సరైన సమయానికి రెడీ చేసుకోకపోవడం. కరెక్ట్ టైంకి ఇవి చేతిలో లేకపోతే అందినట్టే అంది సీటు పోయినట్టే. ఇక మూడవది, వాట్సాప్లో ఫార్వర్డ్ అయ్యే ఫేక్ న్యూస్ని నమ్మేయడం. దయచేసి కేవలం అఫీషియల్ వెబ్సైట్ సమాచారాన్ని మాత్రమే నమ్మండి.
ఫైనల్గా 6వ విభాగానికి వచ్చేసాం. అందరూ ఎంతగానో ఎదురుచూసే టార్గెట్స్. అదే 2026 ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్స్. ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవడానికి ఈ టార్గెట్ మ్యాట్రిక్స్ భలే ఉపయోగపడుతుంది. కరెంటు డేటా ప్రకారం చూస్తే ఎస్టీ అభ్యర్థులకు 520కి పైగా, ఎస్సీ వాళ్లకి 530కి పైగా, బీసీ కేటగిరీకి 545కు పైగా, అలాగే ఓసీ స్టూడెంట్స్కు కనీసం 570కి పైన మార్కులొస్తే దాన్ని మనం ఒక సేఫ్ స్కోర్గా పరిగణించొచ్చు. అయితే ఇక్కడొక చిన్న డిస్క్లైమర్ సుమా, మనం చెప్పుకున్నవి కేవలం ఎక్స్పెక్టెడ్ స్కోర్స్ మాత్రమే. ఆ సంవత్సరం ఉండే కాంపిటీషన్ స్థాయి, అలాగే వచ్చిన మొత్తం అప్లికేషన్ల సంఖ్యను బట్టి ఈ నంబర్స్ ఖచ్చితంగా అటూ ఇటూ అవుతూ ఉంటాయి. సో ఇదొక ప్రాథమిక అంచనా మాత్రమే అని గుర్తుంచుకోవాలి. సో చివరిగా ఒక్క మాట, ఈ సంక్లిష్టమైన మ్యాట్రిక్స్ను జయించడానికి ఒక పటిష్టమైన వ్యూహం ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్టేనా? ఏ కేటగిరీలో అవకాశాలు ఎలా ఉన్నాయో విశ్లేషించుకుని సరైన ప్రణాళికతో అడుగులు వేస్తే ఆ సీటు సాధించడం అసాధ్యమేమీ కాదు. ఆల్ ది బెస్ట్.